మనం 175 నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గ రిపోర్టులన్నీ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వర్క్ షాపులన్నీ పెట్టాం. ఇంకొక పక్కన 2029కి మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయడం 1 ఇయర్ అయింది. ఈ 4 సంవత్సరాలకి మనం ఏం చేయగలుగుతామో మీడియం టర్మ్ ప్లానింగ్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మీ అందరి జిల్లాల్లో చూస్తే జిల్లా మినిస్టర్ ఆధ్వర్యంలో చైర్మన్ కింద, కలెక్టర్ ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద పెట్టి, ఇంకో పక్కన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కింద ఎంపీని కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం. అదే మరి కాన్స్టిట్యున్సీకి వచ్చే కొద్దికి ఎమ్మెల్యేని, అదే మరి జిల్లా ఆఫీసర్ని ఒకరిని, ఆ టెరిటోరియల్లో ఉండే ఎమ్మెల్సీలు గాని, అక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కొంతమందిని, ఇంకొక పక్కన అక్కడుండే ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ని వీళ్ళతో కలిసి ఒక 9 మెంబర్ టీం కూడా మీకు ఇచ్చాం. ఇవన్నీ కూడా డే టు డే బేసిస్ లో పనిచేయడానికి ఫుల్ టైం పనిచేసే ఆఫీస్ ని మనం క్రియేట్ చేశాం. ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని, అఫీషియల్ గా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు. అలాంటి ఒక నూతనమైనటువంటి దీనికి మనం శ్రీకారం చుట్టాం.